హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రావ్స్ హోమ్ డైరీస్. ఈరోజు మీకు షేర్ చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఎమ్మీగా ఉండే పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగపప్పు 1/2 kg, మినపప్పు 1/4 kg, రైస్ 1/2 kg, షుగర్ 125 grams, బెల్లం ఒక 1/2 kg, సాల్ట్ సరిపడా, యాలకుల పొడి సరిపడా, రవ్వ 2 spoons. ముందుగా అయితే ప్రొసీజర్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం అయితే మనం ఒక గిన్నెలో ఒక 1/2 kg రైస్ ఏదైతే ఉందో అది ఒక 6 hours పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత మినపప్పు ఏదైతే ఉందో అది కూడా సపరేట్గా వేరే గిన్నెలో 2 hours పాటు నానబెట్టుకోవాలి. శనగపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పుని 3 విజిల్స్ వేయించుకొని ఉడికించుకుంటే మనకి మెత్తగా అయిపోతుందండి. దాంట్లోకి ఏదైతే ఉందో బెల్లము 1/2 kg అండ్ 125 grams షుగర్ వేసుకొని మెత్తగా బాగా బెల్లము అండ్ షుగర్ కరిగేలాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మనకి మంచిగా మెత్తగా అయితే పూర్ణం అది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చూసారా ఎలా ఉందో, ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలండి. ఇలా వచ్చిన తర్వాత దాంట్లోకి ఒక 2 spoons రవ్వ, అలానే 1 spoon సాల్ట్, అలానే దాంట్లోకి సరిపడా యాలకుల పొడి అండ్ అలానే 1 spoon నెయ్యి అయితే యాడ్ చేసుకొని మెత్తగా పూర్ణం అయితే రెడీ చేసుకోవాలండి. మనకి చూసారా కన్సిస్టెన్సీ ఇలా గరిటెతో అంటే మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా జారులాగా కొంచెం రావాలండి. ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకుంటే ఆ పూర్ణం అయితే కొంచెం గట్టిగా అవుతుందండి. ఈలోపు ఏదైతే నానబెట్టుకున్నామో మినప్పప్పు అండ్ బియ్యము ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునే లోపు ఇప్పుడు ఈ పిండి అయ్యేలోపు పూర్ణం ఏదైతే ఉందో అది చల్లబరిపోయి కొంచెం గట్టిగా అయితే అవుతుందండి. ఇప్పుడు ఆ పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం బాల్స్ రెడీ చేసుకుంటే ఈలోపు మనకి పిండి అయితే రెడీ అయిపోతుందండి. పిండి అయితే చూసారా ఎలా ఉందో చూపించాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 spoons షుగరు, అలానే 1 spoon సాల్ట్ వేసుకొని ఆ రెండు కరిగేలాగా మంచిగా పిండిని అయితే కలుపుకోవాలండి. కలిపేసుకుంటే మనకి మంచిగా అయితే బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి ఏవైతే పూర్ణం బూరెలు ఉన్నాయో అవి ఒక్కొక్కటి వేసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. ఈ పూర్ణాన్ని ఆ పిండితో కలిపి వేసుకొని మరి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసుకోవాలండి. తీసుకొని మంచిగా మీకు ఇవి పూర్ణం బూరెలు ఎవరైనా తినొచ్చండి. ఎందుకంటే బెల్లంతో చేసాం కాబట్టి మీకు మంచిగా బాగుంటుంది టేస్ట్ కూడా. సో వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి పూర్ణం బూరెలు.